హాయ్ అండి. ఈరోజు ఇంకొక నెక్ ప్యాటర్న్‌తో వచ్చాను. ఇదేనండి పైన చూపిస్తున్నాను. రౌండ్ నెక్ తీసుకున్నాను. దీనికి మనం 6 ఇంచెస్ షోల్డర్ నెక్ తీసుకున్నామండి. ఇప్పుడు నెక్కి నేను డీప్ 6 ఇంచెస్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు 3 ఇంచెస్‌లో విడ్త్ పెట్టుకున్నాం కదా, దీన్ని రౌండ్ నెక్ అంటే కొంచెం తక్కువగా తీసుకోవాలండి. అప్పుడే ఆ షేప్ వచ్చింది, మన పిక్లో చూపించిన షేప్. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఈ రౌండ్ షేప్కి మనం పోట్లీ బటన్స్ రెండుగా యాడ్ చేసుకుంటున్నాను. నేను దీనికి శారీ క్లాత్ని తీసుకున్నానండి. పళ్ళు పార్ట్లో దానికి కాంట్రాస్ట్గా బ్లాక్ ఇచ్చారు, అందుకే ఆ బ్లాక్ పార్ట్ని నేను ఇలా పోట్లీ బటన్స్గా యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు బెలూన్స్ ఉంటాయి కదా చిన్నవి, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. కానీ అవి ఇస్త్రీ చేసినప్పుడు అణిగిపోతాయండి. అందుకే నేను ఇలా శారీ క్లాత్తో యూజ్ చేసి పోట్లీ బటన్స్ రెడీ చేశాను. మార్క్ చేసుకున్నాను. 2 అలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మనం కొంచెం పాదం లేపి పెడుతూ అలా పెట్టుకుంటే పోట్లీ బటన్స్ అనేవి ఫ్రీగా వెళ్తాయి. లైనింగ్ లోపల పోట్లీ బటన్ రౌండ్గా ఉండేది అనేది లోపల ఉండాలి. బయటేమో మనం కట్ చేసిన ముడి వేసుకున్నాం కదా, వాటిని దారంతోనే నార్మల్గానే ముడి వేసేసానండి. చూడండి, ఇలా మొత్తం అటాచ్ చేసేసాను. ఎక్సెస్ కట్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకొని మనం ఒక టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా రౌండ్ నెక్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని కొంచెమైనా సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, ఇలాంటి నెక్ ప్యాటర్న్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో ఉంది. చూడండి, నెక్ ప్యాటర్న్ బాగా వచ్చింది. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.